తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ ఆదాయాన్ని గడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 44,557 కోట్ల రూపాయల రాబడి వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. గత ఏడాదితో పోలిస్తే ఆదాయంలో 7% వృద్ధి నమోదైంది. ముఖ్యంగా గత ఏడాది డిసెంబర్ నెలలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రికార్డు స్థాయిలో 5,000 కోట్ల పైచిలకు మద్యం విక్రయాలు జరిగాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. శాఖకు భారీగా ఆదాయం చేకూరింది. దీనిని అఫీషియల్ గా ఒక ప్రకటన ద్వారా ఇప్పటికే ఎక్సైజ్ శాఖ రిలీజ్ చేయడం కూడా, ఒక ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం గతంలో చూసుకున్నట్టయితే 40,000 పైచిలకు వచ్చినటువంటి ఆదాయం 2025-26కి 2024-25కి సంబంధించి తలసరి ఆదాయం ఎక్సైజ్ శాఖకు దాదాపు 40,000 కోట్ల పైచిలకు మాత్రమే వచ్చింది. ఈసారి చూసుకున్నట్టయితే ఈ ఆదాయం 7% పై పెరిగినట్టుగా అయితే ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే దీన్ని అధికారికంగా ధృవీకరించినట్లుగా అయితే చెప్తున్నారు. మొత్తం ఎక్సైజ్ శాఖ ఆదాయంలో దాదాపుగా కూడా ఏదైతే మద్యం దుకాణాలకి సంబంధించి కావచ్చు, దాదాపు 5,000 పైచిలకు మద్యం దుకాణాల టెండర్ల ద్వారా కూడా, అలాగే ఎక్సైజ్ శాఖ దుకాణాల దగ్గర నుంచి, అలాగే లైసెన్సుల దగ్గర నుంచి ఇతర బార్లకి సంబంధించి వీటన్నిటిని బేరీజు వేసుకొని ఈ క్యాలిక్యులేషన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. గత ఏడాది చూసుకున్నట్టయితే దాదాపుగా కూడా ఈ శాతం ఏదైతే 40 కోట్లకు ఉండింది, దాని ముందు ఏదైతే 2023-24 చూసుకున్నట్టయితే ఇంకా చాలా తక్కువ ఉంది. మొత్తం ఒక్కొక్క ఏడాది 2024, 25, 26 ఈ 3 ఏడాదులు వరుసగా చూసుకున్నట్టయితే ఒక్కొక్క ఏడాది కూడా కొంచెం పుంజుకుంటూ 5% మేరకు పుంజుకుంటూ తలసరి ఆదాయం పెరుగుతూ వస్తుంది ఎక్సైజ్ శాఖకు. మరోవైపు ఎక్సైజ్ శాఖలో దాదాపుగా కూడా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారు. కొన్ని కొత్త మార్పులు చేర్పులతో పాటు టెండర్లకి సంబంధించి కావచ్చు, ఎక్సైజ్ సుంకాలకి సంబంధించి కావచ్చు, చాలా వరకు కూడా మద్యం దుకాణదారులకు వెసులుబాటు కల్పించడంతో ఈ ఆదాయం పెరిగినట్లుగా అయితే ఎక్సైజ్ శాఖ పేర్కొన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాదాపుగా కూడా 44,557 కోట్లకు పెరిగినట్లుగా అయితే అఫీషియల్ గా ధృవీకరించారు. ఈ వార్షిక బడ్జెట్ ఏదైతే ఉందో దాదాపుగా కూడా అటు ఎక్సైజ్ శాఖ కూడా దీన్ని ధృవీకరించడము, అలాగే మద్యం దుకాణదారులు కూడా దాదాపుగా కూడా ఈ ఏడాది మనం చూసుకున్నట్టయితే గత ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చూసుకున్నట్టయితే యువత దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా కూడా సెటిలర్స్ కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి న్యూ ఇయర్ కల్చర్ ని కూడా చాలా వరకు కూడా పెంచుకుంటూ వస్తున్నారు. ఈసారి కూడా ప్రభుత్వం కూడా ఏదైతే మద్యం అమ్మకాలకి సంబంధించి కూడా అర్ధరాత్రి 1 గంట వరకు కూడా పర్మిషన్స్ ఇవ్వటము, డిసెంబర్ ఒక్కరోజు మాత్రమే దాదాపుగా కూడా 500 పైచులకు కోట్లు ఆదాయం వచ్చినట్లుగా అయితే ఎక్సైజ్ శాఖ పేర్కొంది. ఆ ఒక్కరోజు మాత్రమే ఏదైతే న్యూ ఇయర్ సందర్భంగా వచ్చినటువంటి ఆదాయం దాదాపుగా కూడా ఆ ఏడాది మొత్తానికి చూసుకున్నట్టయితే 2025 ఏడాది మొత్తం చూసుకున్నట్టయితే కేవలం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మాత్రమే దాదాపు 500 కోట్లు పెరిగింది అన్న కోణంలో కూడా ఈ నోట్లో పేర్కొన్న అంశాన్ని కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఎక్సైజ్ శాఖ ఇలాంటి మార్పులు చేర్పులు చేసుకుంటూ అటు ప్రభుత్వానికి అటు ఎక్సైజ్ శాఖకు దాదాపుగా కూడా లబ్ధి చేకూరేలాగా ఈ ఆదాయాన్ని అయితే సమకూరుస్తూ పోతోంది. ఒక్కొక్క ఏడాది కూడా ఈ గ్రాఫ్ లెవెల్ ఏదైతే ఉందో గత ఏడాది 40 ఉన్న గ్రాఫ్ లెవెల్ ఈసారి 7% పెరిగి 44కి చేరింది. అలాగే వచ్చే ఏడాదికి సంబంధించి కూడా కొన్ని వినూత్నమైనటువంటి మార్పులు తీసుకురావటం, అలాగే మద్యం టెండర్లకి సంబంధించి, మద్యం దుకాణదారులకి సంబంధించి, అలాగే ఆల్కహాల్ సేవించే వ్యక్తులకి సంబంధించి, అలాగే ఫారెన్ నుంచి దిగుమతి చేసుకునేటటువంటి లిక్కర్, అలాగే వీటన్నిటికీ సంబంధించి కూడా కొన్ని రాయితీలు ఇవ్వడంతోనే చాలా వరకు కూడా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో మద్యానికి సంబంధించి ఈ మేరకు గ్రాఫ్ లెవెల్ పెరిగినట్టుగా అయితే అఫీషియల్ గా ఏదైతే ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే పేర్కొంటున్నారు. మొత్తం మీద ఈ ఎక్సైజ్ శాఖ ఇచ్చినటువంటి ఈ అనౌన్స్మెంట్, ఈ అఫీషియల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది వచ్చే ఏడాదికి, రాబోయే ఏడాదులన్నింటిలో కూడా ఇది చాలా వరకు కూడా ఇంకా మెరుగైనంత వెసులుబాట్లు కల్పించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రభుత్వానికి కూడా ఆల్టర్నేట్ గా ఆదాయాన్ని చేకూర్చేలాగా, ఖజానాకు కూడా చాలా వరకు కూడా ఆదాయం చేకూర్చేలాగా అయితే ఈ ఎక్సైజ్ శాఖ ఇచ్చినటువంటి నోట్లోనే పేర్కొనవచ్చు. మొత్తం మీద ఎక్సైజ్ శాఖ తీసుకున్నటువంటి వినూత్నమైనటువంటి మార్పుల వల్లే ఈ విధంగా ఆదాయం పెరిగినట్టుగా అయితే తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ భానుతో ఉషా, మెగా నైన్ టీవీ, హైదరాబాద్.